ఎన్ని సినిమాలు చేసి అతను ఆస్తులు తాకట్టు పెట్టుకొని పొలాలు తాకట్టు పెట్టుకొని అన్ని కూడా ప్రజలకే ఇస్తున్నారు కదా. అలా గనక తీసుకున్నట్టయితే అతను రాజీనామా చేస్తానని కూడా చెప్పారు. నాకు పదవే వద్దని కూడా చెప్పారు కదా. ప్రజలు రూపాయి కూడా నేను తీసుకోనని చెప్పారు. పవన్ కళ్యాణ్ కోసం మేము కూడా 9 రోజులు దీక్షలో ఉన్నాము. మొక్కుకున్నాను సార్, నా అన్నయ్య గారికి బాగుండాలని. కూటమి ప్రభుత్వం అంటే సార్ మూడు పార్టీలు అంటారు సార్, అది మూడు ఒక కన్నే సార్. ఆ తల్లి దయ వల్ల ఏ కష్టం లేకుండా బయటికి క్షేమంగా రావాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ శస్త్రచికిత్స చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన హెల్త్ పట్ల మీరు ఏ విధంగా సార్? నేను వారాయి మాతను తీసుకొచ్చిందే పవన్ కళ్యాణ్ గారు. వారాయి మాత అంటే ఎవరికి తెలియదు. అలాగే 2 years నుంచి కూడా ఇప్పుడు వారాయి మాతను మొక్కడం చాలా జరుగుతుంది. మా పవన్ కళ్యాణ్ కోసం మేము కూడా 9 రోజులు దీక్షలో ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఆరోగ్యం స్థితి ఇంకా, ఎందుకంటే అన్ని దేవతలు మేము ఆడవాళ్ళని చేసి పూజలు ఉండబట్టి 2 ఆపరేషన్ కూడా సక్సెస్ అయ్యే సార్కి. ఇంక ఇలాగే ప్రతి ఆడవాళ్ళు కూడా విశాఖ ఏపీలో కాదు మొత్తం జిల్లాలో కూడా సార్ బాగుండాలని ఇంకా మేమందరం దేవుడికి ప్రార్థిస్తున్నాం సార్. 2 ఏళ్లలోనే ఆయన చేసి పెట్టారు. మన హెల్త్ పరంగా రికవర్ అయ్యి మిగతా 3 ఏళ్ల పాటు అంటే డిప్యూటీ సీఎం హోదానే కాదు, పదవి లేకుండా కూడా ఆయన ఎంతలా చేయగలరు. పదవి అంటే ఈ సంవత్సరం 2 years అవుతుంది సార్, 2-3 years అవుతుంది. పదవి లేకుండా కూడా సార్ చాలా ప్రోగ్రాములు చేశారు. కాబట్టి ఇప్పుడు కూటమిలోని కూడా నరేంద్ర మోడీ లాంటి ఏ సీఎం దగ్గరికి డిప్యూటీ సీఎం దగ్గరికి రాలేని వ్యక్తి కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటికి కూడా వెళ్ళి పలకరించడం జరిగింది సార్. అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్పవాడు అనేది మీరే తెలుసుకుంటారు సార్. కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్పారు? కూటమి ప్రభుత్వం అంటే సార్ మూడు పార్టీలు అంటారు సార్, అది మూడు ఒక కన్నే సార్. ఆ కన్నుది ఇంకా మరి మేము చెప్పలేము సార్ అది. ఎందుకంటే ప్రాధాన్యత గురించి ఏం చెప్పాను కదా సార్, 50% రిజర్వేషన్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ప్రతి గుడిలో అంటే ఆడవాళ్ళు ఎప్పుడు కత్తిలు పట్టుకొని సాన్ పట్టుకొని అనేసి ఎప్పుడైతే మా పవన్ కళ్యాణ్ అధినేత గారు ఇంట్లోనే కూర్చోవద్దు, మీరు ఇంట్లో ఉండొద్దు అని చెప్పేసి మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు సార్. అలా కాబట్టి వాళ్ళ వైఫ్ కూడా అదే ఇచ్చారు. కాబట్టి ఆవిడ హాస్పిటల్, అలా ఆయన హాస్పిటల్ ఉన్న తిరుపతి మెట్లు ఒక క్రిస్టియన్ స్మైల్ ఎక్కిందంటే ఇంకా ఎంతగానో ఉన్నదిగా. పవన్ కళ్యాణ్ గారిని ఎటువంటి వ్యక్తి కాబట్టి కదా సార్ క్రిస్టియన్ ఉన్న మహిళ. ఒక చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్స్ అయి ఉండి చెప్పులు వేసుకుని కొబ్బరికాయ కూడా కొట్టలేని స్థితిలో ఉన్న ఒక క్రిస్టియన్స్ మహిళ వెళ్ళి కాలు మట్లు తను వెళ్ళి అలా ఆయన గారికి బాగుండాలని పూజలు చేసే అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్పలనేది మీకే తెలుస్తుంది సార్. కళ్యాణ్ గారు ఆరోగ్యం మెరుగుపడాలని వారాహి దీక్ష చేసుకొని మాల కూడా వేసుకున్నాను సార్. నేను 9 రోజులకి మాల వేసుకొని దీక్ష చేసుకొని మళ్ళీ వెళ్ళి మాల తీసి తల్లికి మొక్కుకున్నాను సార్, నా అన్నయ్య గారికి బాగుండాలనేసి. అంతే. 99 మంది మొత్తం, మా 9 members సార్ మొత్తం. అందులో నేను మాలేసామన్నా, మిగతా వాళ్ళు మామూలుగా దీక్షలు చేసుకుంటున్నారు. 9 రోజులు. ఆ తల్లి దయ వల్ల ఏ కష్టం లేకుండా బయటికి క్షేమంగా రావాలని కోరుకుంటున్నాం. జనసేన తరఫు నుంచి అందరూ కూడా ఎన్నో చేశారు కదా. ఉద్దానం అని చేశారు, కిడ్నీ వాళ్ళకి చేశారు, రైతులకు చేశారు, ఎన్నో చేశారు. పదవిలో ఉండి ఇంకా చేస్తారు. ఇంకా అతను ఇంకా ఉండి అందరికీ కూడా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అంతే. ఎంత వయసు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారికి హెల్త్ ఉండాలి, ఇతను తొందరగా రికవర్ అయ్యి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఇంకా మేలు జరగాలని ఇలా అడిగారు. ఈ ప్రభుత్వం అనేది ఒక ఇదైతే ఏ సీఎం కి లేని ప్యాంట్ అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు సార్. ఎందుకంటే నరేంద్ర మోడీ లాంటి ఆయన గారు పవన్ కళ్యాణ్ చూడటానికి వచ్చారంటే మన అధినేత కళ్యాణ్ బాబు గారు ఎంత గొప్పవాడో మీరే తెలుసుకుని సార్. పదవి ఉన్నా పదవి లేకపోయినా అన్నయ్యనండి. ఎవరికైనా ప్రజలకు మంచి చేయాలనే చూస్తారు అతను. అందులో జీతం డబ్బులు కూడా తీసుకోకుండా అతనికి వచ్చింది కూడా, సినిమాల్లో తీసింది కూడా, కష్టపడిన డబ్బులు కూడా ప్రజలకు పెడుతున్నారు కదా. అంతకన్నా ఇంకా ఎవరున్నారండి రాజకీయాల్లో? ఒక మాట అన్నారమ్మా, ఈయన ట్రీట్మెంట్ కోసం వేరే చోటుకి వెళ్ళారు కదా, ఆ ప్రజాధనాన్ని అక్కడ వాడుతున్నారా, ఇలా ప్రజా చేస్తున్నారు. అతని సొంత కష్టమే ప్రజలకు పెట్టినప్పుడు అతని ప్రజాధనాన్ని అతను ఎందుకు వాడుకుంటారండి? అలా వాడుకునే వ్యక్తిత్వం కాదు అసలు పవన్ కళ్యాణ్ గారిది. ఎన్ని సినిమాలు చేసి అతను ఆస్తులు తాకట్టు పెట్టుకొని పొలాలు తాకట్టు పెట్టుకొని అన్ని కూడా ప్రజలకే ఇస్తున్నారు కదా. అలాంటప్పుడు ఇంకా ప్రజల సొమ్ము ఎందుకు తీసుకుంటారు? అలా గనక తీసుకున్నట్టయితే అతను రాజీనామా చేస్తానని కూడా చెప్పారు. నాకు పదవే వద్దని కూడా చెప్పారు కదా. ప్రజలు రూపాయి కూడా నేను తీసుకోనని చెప్పారు. అంతే.